ప్రశ్నోత్తరాల సమయంలో లేపుతారు, లేకపోతే చర్చగా ఒకటి అడుగుతారు రేపు పొద్దున వైసీపీ ఎంపీలు హోదా ఇవ్వమని చెప్పేసి అదంతా నడుస్తుంది. కానీ కేంద్రంతో తగవ పెట్టుకునేందుకు ఇద్దరు సిద్ధంగా లేరు, ముగ్గురు ఎవ్వరు ఈ 25 మంది సిద్ధంగా లేరు. ఏమన్నా ఫ్యూచర్లో అయితే గీతే కొన్ని రోజుల పాటు కథను ఇక్కడ తిట్టుకుంటారు, నువ్వు తేలేకపోతున్నావు, ఈ టైంలో తేలేకపోతే నీకు సిగ్గు లేదంటూ మన వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు ఆ టైపులో ఉంటది తప్పించి నువ్వు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏమన్నా గుడ్డి గుర్రానికి తోమేవని వీళ్ళు ఏ నడుస్తాయి తప్పించి అక్కడికి వెళ్ళి కొట్లాడదాం అన్నటువంటి ప్రయత్నం ఎవరు చేసినా వస్తనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. ఇవ్వదలుచుకుంటే రేపు పొద్దున బీహార్ ఒకవేళ బీహార్కి ఇస్తున్నారు అనుకోండి, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో మేబీ ఇక్కడ కూడా కథ నడవచ్చు. అప్పుడు ఇస్తున్నాము మీకు కూడా ఇస్తామని చెప్పి కాస్త అప్పుడు ఏం చేస్తారంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళని గొడవ చేయమంటారు, అడగమంటారు. అంతేనా? వీళ్ళందరూ ఒక అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రాన్ని అడిగేంత అవకాశం అది అట్లాంటిది. అఖిలపక్షంగా వైసీపీని కలుపుకోవడం అనేది అసలు లెక్క అంటే ఈ విషయంలో సమస్య లేదు. ఒకవేళ ఇస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి అడిగినట్లు లెక్కేస్తారు, కానీ వీళ్ళు ఎందుకు వేస్తారు? అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకసారి అన్ని పార్టీలు కలవాలంటారు కదా, హోదా కోసం రాజకీయ ప్రయోజనం దగ్గర ఎవరు కలవరు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక రాజకీయ ప్రయోజనంగానే వాడుకోవాలని చూస్తున్నాయా ఈ అంశాన్ని? అన్ని పార్టీలు అదే, బీహార్ లోనైనా అదే, ఒరిస్సాలోనైనా అదే, అంతే.